దృష్టి పెట్టాలని ఆ వాగుల బ్రిడ్జి చాలా మంది పడిపోతున్నారు. మిగతాది ఊర్లో ఇక 20-25 చెరువులు నీళ్లు నింపడానికి అవకాశం ఉన్నాయి. ఒకసారి 5 చెరువులు రాఘాపురం మీ చెరువు, రాఘాపురం కాశ్మీర్ చెరువు, పాక పెన్ చెరువు, అయ్యవారి చెరువు, కొత్త చెరువు. ఈ చెరువులు మనకు చౌదరిపల్లి ఇక్కడ నుంచి సదాశివపేట నుంచి నారాయణపురం ఈ వాటర్ రాజకీయాల టైం నేను మీరు మా ఎమ్మెల్యే గారు మా ఊరి గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ నీళ్ళ గురించి గతంలో నింపితే టీఆర్ఎస్ ప్రభుత్వం నింపింది. మీ ద్వారా మాకు నీళ్లు కావాలని అడుగుతున్నాం. మాకు నీళ్లు కావాలని అడుగుతున్నాం. కావాలి కదన్నా, అన్ని ఒకే కావు కదా. మేము అడుగుతున్నాం, మాకు నీళ్లు కావాలని అడుగుతున్నాం అన్న. ఇస్తే కదా ఎక్కడ నుంచి మీటింగ్ నీళ్ళు రావు, నీళ్ళు వస్తే మా ఊరు కూడా చెరువు అడుగుతున్నా కదా మేము గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారిని మా గ్రామంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం అభివృద్ధి చేసినటువంటి 25 చెరువులున్నాయి. వాటిలో కూడా చెరువులను నింపే అవకాశం ఉంది. వాగుతో పాటు వాగులో నీళ్లు వదలడంతో పాటు చెరువులు కూడా నింపమని రిక్వెస్ట్ చేస్తే ఈ గ్రామంలో అడగడానికి నువ్వే ఉన్నావా అని హేళన చేసి రైతులను దురుసుగా మాట్లాడడం సరైన విధానం కాదు. గత ప్రభుత్వం కూడా ఒక 5 చెరువుల వరకు నింపినారు. సదాశివపేట నుంచి వచ్చినటువంటి కాలువ ద్వారా నారాయణపురం ద్వారా నుంచి వెళ్ళి అయ్యవారి చెరువును, కొత్త చెరువును, పెంజెరువును, ఇటు రాఘాపురం నుంచి పెద్దరామ చెరువు నుంచి వచ్చే నక్కలగుంట ద్వారా మీది చెరువును, రాఘాపురం కాశీబుగ్గ చెరువును నింపి ఇక్కడి వైపు కూడా వాగు వారియడం ద్వారా గ్రామంలో నీటి భూగర్భ జలాలు పైకుండి నీటి ఎడ్డలు లేని పరిస్థితి ఉండే. ఇవాళ రైతులలో కొలనపాకలో కొంచెం వాగు వారడం వల్ల 20% మాత్రమే నీళ్లున్నాయి. 80% పొలాలు ఎడారి అయిపోయినాయి. ప్రతి బావులలో మోటార్లు కాలినాయి, బోర్లు మోటార్లు కాలినాయి. నీళ్లు లేక నడిపేయడం వల్ల అనేక మంది రైతుల పొలాలు ఎండిపోయినాయి. తిరిగి స్పందించి రైతులకు సహకారం చేయాలి తప్ప ఒక గౌరవ ఎమ్మెల్యే గారు రైతులను దురుసుగా మాట్లాడడం అది మంచి విధానం కాదు. దాన్ని వారు వాపసు తీసుకోకపోతే భవిష్యత్తులో రైతుల వ్యతిరేకంగా ముద్ర వేసుకునే వాళ్ళు అవుతారు.